నా ప్రియులరా, వాల్యుబుల్ సమయం దేవుడి సన్నిధిలో దేవుడిచ్చినటువంటి ఆధిక్యత. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే లేవి కాండం 23 అధ్యాయం 3వ వచనం, లేవియ కాండము 23 అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. 6 దినములు పని చేయవలెను, వారం వారం 7వ దినము విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పని అయినా చేయకూడదు. మీ సమస్త నివాసుల యందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినం. దేవుడు ఈ రోజున మనకి ఏర్పాటు చేసినటువంటి, ప్రపంచవ్యాప్తంగా గుర్తుపెట్టుకోండి, ప్రపంచవ్యాప్తంగా నానా దేశాల్లో, రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో అవకాశం లేనప్పటికీ రహస్యంగా ఈ పరిశుద్ధ దినాన్ని భయంతో దేవుని సన్నిధికి వచ్చి ఎంతో జాగ్రత్తగా ఆరాధన చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో, కొన్ని దేశాల్లో, కొన్ని పరిస్థితుల్లో ఆరాధన చేసుకోవటానికి కూడా, సమకూడటానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో వారు దేవుడి పట్ల ఆ భీతి, ఆ ప్రీతి, దేవుని పట్ల ఆసక్తి కలిగి రహస్యంగా దేవుని సన్నిధిలో కూడుకోవడానికి వేగిరపడుతున్నారు. ఈ రోజున బైబిల్ గ్రంథం చదివిస్తుంది, 6 దినములు పని చేయవలెను. మనిషి ఈ భూమి మీద బ్రతికినంత కాలము 6 దినములు పనిచేయాలి. 7వ దినము విశ్రాంతి దినము. 7వ దినము రాయబడిన మాట, వారం వారం 7వ దినం. అమ్మో, మళ్ళీ 7వ రోజు వస్తుందా? గుర్తుపెట్టుకో, దేవుడు సృష్టికర్త అయిన దేవుడే. ఆది కాండంలో మీరు చూస్తే 2 అధ్యాయం 3వ వచనంలో దేవుడు సృష్టికర్త అయిన దేవుడు. సృష్టి యావత్తును తన పని స్పష్టంగా రాయబడిన మాట ఆది కాండం 2 అధ్యాయం 3వ వచనం. హల్లెలూయా. తాను చేసినటువంటి సమస్తాన్ని దేవుడే సృష్టి యావత్తును చేసి 6 దినములకు సంపూర్తి చేసి 7వ దినమున విశ్రమించును. 7వ దినము రోజున విశ్రమించును. 7వ దినాన్ని దేవుడు పరిశుద్ధపరిచాడు. 7వ దినమున దేవుడు పరిశుద్ధపరిచి ఆ పరిశుద్ధ సంఘముగా దేవుని సన్నిధిలో సమకూడటానికి సార్వత్రిక జనాంగాన్ని ఆనాడే మోషే కాలంలో చెప్పినటువంటి నియమం. మీరు అంటారు, పాత నిబంధనలో ఉంది కదా, క్రొత్త నిబంధనలో ఏదైనా ఆలోచన చేస్తే గుర్తుపెట్టుకోండి, లేఖనాలు వికరింపబడవు. పరిశుద్ధ గ్రంథం మత్తయి సువార్త 12 అధ్యాయం 8వ వచనం రాయబడిన మాట, మనిషి కుమారుడు విశ్రాంతి దినముకు ప్రభు అయి ఉన్నాడు. హల్లెలూయా. మనిషి కుమారుడు విశ్రాంతి దినముకి ప్రభు అయి ఉన్నాడు. లూకా సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు యజమానుడై ఉన్నాడు. మనం ఆరాధించే దేవుడు సజీవుడైన వాడు. ఆయన సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచినటువంటి దేవుడికి మనం ఆరాధన చేస్తున్నాం. హల్లెలూయా. విశ్రాంతి దినమున ఆదివారం తెల్లవారుచుండగా మృతుల్లో వెతుకుదామని, సమాధుల్లో వెతుకుదామని చూస్తే అక్కడ లేచి ఉన్నాడు. హల్లెలూయా. లేచిన వాడికి, సజీవుడికి, నీతి కలిగిన న్యాయాధిపతికి దేవుని సన్నిధిలో మనం సమకూర్చబడి దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తున్నాం. పిల్లరా, దేవుడితో ఆటలాడొద్దు, దేవుడితో ఇష్టం వచ్చినట్టు చేయొద్దు. మీరు గుర్తుపెట్టుకోండి, నాకు విలువ లేదని, నాకు అక్కడ ఖ్యాతి లేదని, నాకు అక్కడ ఘనత లేదని, నాకు అక్కడ ఇంపార్టెన్స్ లేదని, నేను అక్కడ గుర్తింపబడలేదని నువ్వు ఆరాధన మానేస్తే, దేవుని సన్నిధి రాకుండా మానేసి అక్కడక్కడ తిరిగి అటు ఇటు తిరిగితే, కయ్యూను తిరిగాడా? కయ్యూను బ్రతికే అవుతుంది. కయ్యూను సంచారం చేశాడు, ఎక్కడికి వెళ్ళి ఆశీర్వాదం లేదు. గుర్తుపెట్టుకో, 6 రోజులు పని చేయాలా, 6 రోజులు నీ పని చేసుకోవాలా. 7వ దినమున ఎట్టి పరిస్థితుల్లో ఏ పని చేయకూడదు. రాయబడిన మాట ఏంటంటే, 6 దినములు వారం వారం వచ్చే 7వ దినానికి నువ్వు సిద్ధపరచాలా. మీలో ప్రతి వాడును ఏ పని చేయకుండా దేవుని సన్నిధిలో నిలబడాలా. దేవుని సన్నిధికి రావాలంటే ఇది నియమం, హెవెన్లీ చట్టం, పరలోక ఆజ్ఞ. ఈ ఆజ్ఞను తిరస్కరిస్తే బైబిల్లో చాలా స్పష్టంగా ఉంటుంది. నిర్గమకాండము 35 అధ్యాయం 2వ వచనం. నిర్గమకాండము 35 అధ్యాయం 2వ వచనం. చూసారా, నేను చెప్పే మాట కాదు, గుర్తుపెట్టుకోండి. సత్యం ఎరిగి ఒక మాట అడుగుతున్నా, నిజంగా రక్షింపబడ్డావా? మారు మనసు అంతరంగంలో పుట్టిందా? యేసు ప్రభువును సొంత రక్షకుడిగా నిజంగా అంగీకరించి నీకు మారు మనసు కలిగి పశ్చాత్తాపడి నీకు ప్రాయశ్చిత్తం జరిగితే
నువ్వు యేసు ప్రభువును సొంత రక్షకుగా నిజ దేవుడిగా హృదయంలో చేర్చుకుంటే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఏ పరిస్థితుల్లో కూడా విశ్రాంతి దినాన్ని దేవుడు ఏర్పాటు చేసి పరిశుద్ధ సంఘముగా సమ్ముకోవటానికి ఏర్పాటు చేసినటువంటి దేవుని సన్నిధిలో నీవు మానేసి వదిలేసి పని చేసుకుందామని పోతే నువ్వు దేవుడిని ధిక్కరించినట్లు. దేవుడై సృష్టికర్త సర్వమును సృజించిన వాడు నీ కొరకు ఒక ఆరాధనకి సమయం కేటాయించి దేవుని సన్నిధిలో నిలబడటానికి అక్కడ ఆయన మహిమను, అక్కడ ఆయన సన్నిధిని ఏర్పాటు చేసి అక్కడ ఆయన అందరితో ముచ్చటించడానికి, పలకరించడానికి, మీ సమస్యలు పరిష్కరించడానికి దేవుడు పరిశుద్ధ స్థలాన్ని, పరిశుద్ధ ఆరాధనని పరిశుద్ధ సంఘముగా సమ్ముకోవటానికి ఏర్పాటు చేస్తే దేవుణ్ణి మరిచి, దేవుణ్ణి విడిచి, దేవునికి వ్యతిరేకంగా ఏ పని చేసినా బైబిల్లో రాయబడింది, దేవుని ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. దేవుని ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. నువ్వు దేవుని సన్నిధిలోకి వస్తే దేవుని ఆశీర్వాదము నీకు వస్తుంది. ఒక రాత్రంతా కష్టపడినా ప్రయాస లేదు. యేసు ప్రభువును వదిలేసి పేతురు చేపలు పట్టుకుందామని పోయాడు. రాత్రంతా ప్రయాసపడ్డాడు. ఎప్పుడైతే ప్రభు వచ్చాడో ఎక్కడెక్కడున్నో చేపలని అక్కడికి వచ్చేస్తాయి. హల్లెలూయా. ఇక్కడ వల వేయనగానే ఆ వలలోకి వచ్చినాయి. అంతకుముందు వల వేసి నానా తిప్పలు పడి రాత్రంతా ప్రయాసపడితే ఒక్క చేప వలలోకి రాలా, ఒక్క చేప వలలోకి రాలా. నువ్వు ఆదివారపు ఆరాధన ఎగ్గొట్టి దేవుని సన్నిధికి రాకుండా ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, నిర్గమాకాండం 34:20 34:21 దున్ను కాలం. చూసారా, దున్ను కాలం అంటే డ్యూటీలు ఉన్నాయి. ఆదివారం డ్యూటీ పడింది, ఆదివారం ఓటీ చేసుకోవాలా, ఆదివారం ఓటీ చేస్తే డబ్బులు వస్తాయని దున్ను కాలం దున్నటానికి పని చేయడానికి పోతే గుర్తుపెట్టుకోండి, మీరు ఇందాక చెప్పే కదా, మారు మనసు కలిగి అంతరంగంలో దేవుని హృదయపూర్వకంగా అంగీకరించిన తర్వాత మళ్ళీ ఈ నియమం మెరిగిన తర్వాత నెక్స్ట్ వారం ఎగ్గొట్టు. ఇక రాయబడిన మాట ఏంది? మరణ శిక్ష. నేను చెప్పే మాట కాదు. సత్యం ఎరిగి నిజ దేవుడి గురించి తెలిసి ఆయన నీ కొరకు నా కొరకు ఏర్పాటు చేసిన పరిశుద్ధ స్థలంలో నివాసం చేయాలని, ఆరాధన చేయాలని, నిండుగా ఆయన గణపరచాలని దేవుని సన్నిధిలో నువ్వు సమకూడితే దేవుడు, అందుకే ఒక భక్తుడు అన్నాడు, దేవా, కీర్తనలు మనం చదివితే ఒక వరం అడిగాడు. కీర్తన 27:4 ఒక వరం అడిగి తిని ఏమడిగాడండి? సత్యలో ఇల్లు కట్టుకోవాలా, నా బ్రతుకున్న కాలంలో ఒక ఇల్లు కట్టుకోవాలా, ఒక బంగ్లా కట్టుకోవాలా, ఒక కారు కొనుక్కోవాలా, ఒక స్థలం సంపాదించుకోవాలా, ఏ విధంగా సరే నాకు ఇస్తావా అని గోజాళ్ళ. దేవా, ఒక వరం అడుగుతున్నా. నా బ్రతికిన కాలం అంతయు, నా జీవిత కాలం అంతయు, నేను బ్రతుకు దినములనియు నీ మందిరంలో నివాసం చేయాలి. హల్లెలూయా. నీ మందిరంలో నివాసం చేయాలి, నీ మందిర ఆవరణంలోనే సంచారం చేయాలి, నీ మందిరంలోనే నేను బ్రతకాలనే ఆశతో ఆరాటపడ్డాడండి భక్తుడు. హల్లెలూయా. ఏమిచ్చాడు? ఆలోచించండి. ఉన్నతమైన స్థలములు లెక్కించాడా లేదా? హల్లెలూయా. ఉన్నతమైన స్థలముల్లో నీవు దేవుడిని ఘనంగా ఆచరిస్తే, ఈరోజు అయినా సరే, అయిందేదో అయిపోయింది. 25వ సంవత్సరంలో ఇక్కడ రాయబడింది ఏంటంటే, నీ ఇంటి వారందరితో, పోయిన వారం నేను వచ్చాగా ఈ వారం నువ్వు వెళ్ళు, పోయిన వారం నేను వచ్చాగా ఈ వారం నువ్వు వెళ్ళు, ఈ వారం ఎగ్గొట్టి వచ్చే వారం నువ్వు ఎక్కడన్నా ఉండు. ఇక్కడ రాయబడిన మాట మరణ శిక్ష. నేను చెప్పే మాట కాదు. దేవుడి సన్నిధి ఎగ్గొట్టి, దేవుడి దినము పరిశుద్ధపరచబడిన దినాన్ని ఎగ్గొట్టి, సృష్టికర్తని దేవుణ్ణి ధిక్కరించి దేవుని సన్నిధికి రాకుండా నీవు దేవునికి ఎడబాటైతే నువ్వు సాధించేది ఏమీ లేదు. సరే, ఇన్నాళ్ళు డ్యూటీ చేసావు, ఇన్నాళ్ళు తిప్పలు పడ్డావు, ఇన్ని సంవత్సరాలు ఏం బ్యాంక్ బ్యాలెన్స్ ఎన్ని లక్షలు వెనకేసావు, ఏం ఇల్లు కట్టావు, నీ తిప్పలు పడి ప్రయాసపడి, దేవుడు ఇవ్వకుండా నేనే కష్టం చేసి, నేనే ప్రయాసపడి, నేనే నా కష్టార్జితంతో నేను సంపాదించుకుని ఇదిగో కట్టుకున్నానని ఉందా? చెప్పండి. ధనవంతుడు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, ఇంకా నీ బ్రతికిదే అని తన ప్రాణంతో చెప్తున్నాడు. ఆరాధన లేదు, స్తుతి లేదు, దేవునికి మహిమ లేదు, తన కొరకే బ్రతికాడు, ప్రయోజనం లేదు. ఈ రోజున బైబిల్లో చెప్పబడిన మాట, వారం 7వ దినం. ఈ వారం వచ్చే వారం ఎగ్గొడతాం. నియమాన్ని తప్పినట్టే, క్రమాన్ని తప్పినట్టే,
అడ్డగోలుగా ఇష్టానుసారంగా డబ్బులు కట్టి ఏదో విధంగా ప్లాన్ చేసుకుని వేషాలు చెప్పించుకుని అమెరికా పోయారు. నిఘా పెట్టాడు, చేతులు కాళ్ళు కట్టేసి ఫ్లైట్లు ఎక్కించి వెనక పంపిస్తున్నాడు. గవర్నమెంట్ ఈ విధంగా చేస్తే ఆదివారపు దినము ఎగ్గొట్టి డ్యూటీలకు వెళ్ళి ఓటీలకు వెళ్ళి అక్కడ నువ్వు తమ్మ పెడతావా, అక్కడ రికార్డ్ అయిద్దా? మరి ఎన్నిసార్లు ఆదివారపు ఆరాధన ఎగ్గొట్టి ఎక్కడెక్కడ తిరుగుతున్నావే, అవన్నీ రికార్డ్ అవ్వవా? అవుతాయా లేదా? లెక్కలోకి వస్తాయా లేదా? ఈ రోజున దేవునికి నువ్వు ఎంత విలువిస్తావో నీ జీవితం అంత విలువగా ఉంటుంది. దేవుని హృదయాంతరంగంలోంచి నువ్వెంత దేవుణ్ణి గణపరుస్తావో, దేవుడికి ఎంత ప్రయాతిస్తావో. దావీదు అందుకే దేవుని సన్నిధిలో నాట్యమాడాడు, దేవుని సన్నిధిలో పరవశించాడు, దేవుణ్ణి దుర్గంగా పెట్టుకున్నాడు. దేవునికే హై ప్రయారిటీ ఇచ్చట వల్ల దేవుడు నా హృదయానుసాడు, దేవుడు ఏమన్నాడు? నా హృదయానుసాడు అని చెప్పాడా లేదా? ఈ రోజున మన జీవితంలో దేవునికి విలువ ఇస్తే మన జీవితము విలువగా ఉంటుంది. దేవుణ్ణి ఘనపరిస్తే సమాజంలో, సంఘంలో, కుటుంబంలో మన విలువలు ఘనముగా ఉంటాయి. దేవునికి విలువ లేకుండా నువ్వేది సాధించలేవు. అసలు ఇంటికి వెళ్ళి క్షేమంగా ఉంటావు అనేది నీకు లేనే లేదు. ఈరోజు బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఎస్కేల్ గ్రంథము 20:12 ఎస్కేల్ 20:12 20:12-13 చూసారా, ఇది నిజమా కాదా? పానీలేని బానిసత్వ బ్రతుకుల్లో ఉంటే అల్లాడుతుంటే గోజాడితే దేవుడు వారి మొర్ర ఆలకించి బయటికి తీసుకొస్తే కాల్బలం 6 లక్షల మంది, వారి భార్యలు 2 పిల్లలు వేసుకున్నా, మరి తల్లిదండ్రులు అత్తమామలు వేసుకున్నా ఎన్ని లక్షల మంది ఆలోచించండి. అందరినీ బయటికి తీసుకొచ్చి ఐగుప్తు చెరలోంచి బయటికి తెచ్చి హాయిగా నడిపిస్తుంటే క్రమం పెడితే విశ్రాంతి దినంలో పాటించకుండా రోదన, వేదన, కలవరములు, తిరుగుబాటులు, దేవునికి వ్యతిరేకంగా, సంఘం మీద వ్యతిరేకంగా సనుగు గొనుగులతో బ్రతికి అందరూ చచ్చి బ్రతికింది ఇద్దరే కాన వాగ్దాన భూమిని చేరింది ఇద్దరే. 20 సంవత్సరాలు పైబడిన వారు యెహోషువ కాలేబు రౌద్రం పుట్టించారు. నియమం తెలిసి కూడా, క్రమం తెలిసి కూడా. ఆదివారపు ఆరాధన 10 గంటల కంటే 10:30కి 11:30కి ముగింపులో చివరిలో. ఈరోజు ఆలోచించండి, ఇంద్రమ్మ ఇళ్ళు ఇస్తున్నారు, ఆఖరి రోజు ఇదే. ఈరోజు మీరు లైన్లో ఉంటే మీ పేర్లు వస్తాయి అంటే ఇక్కడ ఉంటారా, అక్కడ ఉంటారా? నిజం చెప్పండి, ఇది నిజమైన బ్రతుక, నీచమైన బ్రతుక? ఆలోచించండి. ఈరోజు ఆఖరి డేటు. పోయినసారి వరదలు వచ్చినప్పుడు 10 ఏళ్ళు ఇస్తున్నారంటే అందరూ లైన్లో కట్టారు, 4ంటికే పోయారు. 4ంటికే పోయి లైన్ కట్టి 10,000 ఇస్తున్నారని పోయారు. ఆలోచించండి. సృష్టికర్త అయిన దేవుడిని మరిచి విడిచి ఇష్టానుసారంగా బ్రతికి ఆయన పెడుతుంటే, ఆయన పోషిస్తుంటే, ఆయన చూస్తుంటే, ఆయన కాపాడుతుంటే, ఆయన వదిలి ఆయన ఆశీర్వాదాలు అనుభవిస్తూ విలువీయకుండా బ్రతికిన బ్రతుకులు అరణ్యంలో ఆరిపోయారు. ఈ రోజున సృష్టికర్త అయిన దేవుడు, సృష్టి యావత్తును సృజించిన దేవుడు నీకు ప్రభు అయి ఉన్నాడు. హల్లెలూయా. నీవు ఆరాధించడానికి ప్రభు అయి ఉన్నాడు. ఆయన నీ జీవితానికి యజమాని అయి ఉన్నాడు. ఆయన నీ జీవితాన్ని కట్టి నిత్యము చక్కగా నడిపించే నాయకుడు అయి ఉన్నాడే. ఆయనకి కనీసం వారములో ఒక రోజున ఇంకెప్పుడు వదులుతాడు? 12:30 అయిందిగా, 1:30 అయిందిగా, ఇంకా వదలడా? 2 గంటలు కూడా కేటాయించలేని బ్రతుకు. దేవుని సన్నిధిలో పరవశిస్తే, దేవుని సన్నిధిలో ఉల్లాసంతో మనసు ఉప్పొంగితే, దేవుని కార్యాలు నువ్వు అనుభవిస్తే ఆ సంతోషం అద్భుతం. హల్లెలూయా. అందుకే దావీదు నాట్యమాడాడు. ఏమవుతుందో చూసుకోవాలా, భార్య హేళన చేసింది. అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో అంతగా ఆరాధన చేసి, అంతగా దేవుని స్తుతించి, అంతగా దేవుని మహింపరిచాడు కాబట్టి దేవుడు ఉన్నతమైన స్థితిలోకి దావీదుని పెట్టాడు.
ఈ రోజున ప్రియులారా, దయచేసి దేవుని యొక్క కోపము, రౌద్రం మన మీదకు రాకుండా దేవుడు పెట్టిన నియమాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉల్లంఘించకూడదు. ఇది చట్టం, దేవుని ఆజ్ఞ, దేవుని నియమ నిబంధనలు. దేవుని నియమ నిబంధనలు వ్యతిరేకించి నువ్వేమి చేయలేవు. ఒకడు రాత్రంతా కష్టపడినా ప్రయోజనం లేదు. అదే దేవుడుంటే, హల్లెలూయా, దేవుడు తోడుంటే, దేవుడు సన్నిధి నీతో ఉంటే ఏ పని చేసినా ఆశీర్వాదం తెల్లి ఆశీర్వాదంగా ఆ పనిని ముగించుకుని దేవునితో ఇంటికి వస్తావు. లేకపోతే ఎంత కష్టం చేసినా కష్టమే కనపడుతుంది. ఈరోజు మీరు ఎంత కష్టపడుతున్నారు, ఎంత ప్రయాసపడుతున్నారు, ఎంత తిప్పలు పడుతున్నారు, సంతోషం ఉందా? దేవుడిని మరిచి విడిచి మీరు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు విఫలం. ఆ రోజుకు బతుకుతారు. ఇంకోటి చెప్పనా, బాధపడద్దు. అదే ఇల్లు, అదే గతి, అదే పరిస్థితి, అదే శాలరీ, అదే బ్రతుకు. సంఘంలో దేవుడు అందరిని ఆశీర్వదించాలి. అందరి జీవితాలు ఒకే రీతిగా చూసే దేవుడు. కానీ ఒకరి జీవితం ఉన్నతంగా ఉంటుంది, కొంత జీవితం దరిద్రంగా ఉంటుంది, కొంత జీవితం అటు అటు నడుస్తుంది. కారణం ఏంటంటే విలువలు, దేవునికి ఇవ్వాల్సిన విలువ, దేవునికి ఇవ్వాల్సిన ఘనత, దేవునికి ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ ఇవ్వకపోతే మన బ్రతుకులు అక్కడే ఆగిపోతాయి. ఇది వాస్తవం. ఈ రోజైనా సరే, ఈ 20-25 సంవత్సరంలో 10:30కి సర్వీస్, 10 గంటలకు సర్వీస్ అంటే నువ్వు 9:50కి ఉండాలి. అది నీ రెస్పెక్ట్, దేవునికి ఇచ్చే ఘనత. అదే ఒక విఐపి వస్తున్నానంటే, లేకపోతే మేనేజర్ ఈరోజు వస్తున్నానంటే, పైనుంచి ఢిల్లీ నుంచి పెద్ద ఆఫీసర్ వస్తున్నానంటే 10 గంటలకు వస్తాడంటే నువ్వు 7 గంటలకే రెడీ అయ్యి తట్టబుట్ట చదువుకుని మధ్యలో ఆటో మళ్ళీ ప్రాబ్లం అవుతుందని నువ్వు ముందే వెళ్ళాడు కూర్చుంటావే. ఆయన ఎలాంటోడో తెలియదు, తిరుగుబోతో తాగుబోతో తెలియదు. కానీ సృష్టికర్త అని దేవుడు, నీతి కలిగిన న్యాయాధిపతి, పరిశుద్ధుడు. ఆయనకు నువ్వు విలువ ఇవ్వకపోతే, ఆయన సన్నిధిలో నీ విలువలు కాపాడుకోకపోతే, ఆయన నువ్వు గణపరచకపోతే నీ జీవితంలో ఘనత నీకు రానే రాదు. ఇది వాస్తవం, గుర్తుపెట్టుకోండి. వింటున్నారా? దయచేసి ఈరోజైనా ఒక నిబంధనతో నిక్కచ్చిగా దేవుని సన్నిధిలో ఒక మాట తీసుకుని, దేవా నిన్ను గణపరిస్తే నువ్వు నన్ను గణపరుస్తావు, నిన్ను హెచ్చిస్తే నా జీవితం హెచ్చింపబడుతుంది, నీకు విలువనిస్తే నా జీవితం విలువకరంగా ఉంటుంది. ఇది వాస్తవం. బైబిల్ ఒక మాట ఉంటుంది, యెషయా గ్రంథం 58:13-14 వచనాలు. యెషయా గ్రంథం 58:13-14 వచనాలు. హల్లెలూయా. చూసారా? ఇది ఉట్టి మాటలా గట్టి మాట? ఉట్టి మాట గట్టి మాట? దేవుని నోటి నుంచి వచ్చినటువంటి మాట. ఏమన్నాడు? నువ్వు వ్యాపారం చేయొద్దు, నీ పనులు చేసుకోవద్దు, నీవు పరిశుద్ధ దినాన్ని ఘనముగా ఆచరించాలా. నేను దాన్ని ఘనపరచా, నేను దాన్ని పరిశుద్ధపరచా, దాన్ని నేను మనోహరంగా ఎంచా. నీవు కూడా మనోహరంగా, ప్రీతికరమైనదిగా, ఘనముగా నువ్వు వెంచి దాన్ని ఘనముగా ఆచరించు. ఫస్ట్ నీ జీవితంలో ఆనందం ఉంటుంది, నువ్వు ఆనందిస్తావు. అంతేకాదు, ఉన్నత స్థలముల్లో, అంటే నువ్వు ఏ స్థితిలో పడున్నావో ఆ స్థితిని తీసి ఉన్నతమైన స్థితిలో నేను నిన్ను ఎక్కించేదను. ఉన్నతమైన స్థితిలో ప్రభువుని ఘనంగా నువ్వు ఆచరిస్తే, ఘనంగా దేవుని హృదయంలో పెట్టుకుని ఘనతనిస్తే నీ జీవితం కూడా ఘనపరచబడుతుంది. లేకపోతే అదే డ్యూటీ, అదే బ్రతుకు, అదే జీవితం, అదే నావ, అదే పోరాటం, అదే తిప్పలు, అదే ఏడుపులు. కానీ దేవుడికి ఘనత ఇస్తే, దేవుడు ఘనంగా ఎంచితే, దేవుణ్ణి ఆలోచన, దేవుడిని దయచేసి ఒక 3 months విలువ ఇవ్వండి దేవుడికి. ఒక 3 months ఒక క్రమాన్ని పెట్టుకోండి. ఒక 3 months దేవునికి హై ప్రయారిటీ ఇచ్చి క్రమం పాటించండి. ఎంత జీవితం బాగుంటుందో. ఒక 3 నెలల క్రమం తప్పి బ్రతకండి. మీ జీవితం ఎంత దరిద్రంగా ఉంటుందో మీరే రిపోర్ట్ చేయండి. దేవునికి విలువైపోతే నీ బ్రతుకు దేశ దెమ్మరి కయ్యూను బ్రతికే. దేవునికి విలువిచ్చి దేవుని సన్నిధిలో బ్రతికి, దేవుణ్ణి ఆరాధించి, దేవుని స్తుతించి, దేవుని మహింపరిస్తే ఉన్నతమైన స్థితిలో నీ జీవితం ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. భక్తులు దేవునికి విలువిచ్చారు, భక్తులు దేవుని గణపరిచారు, భక్తులు తమ ప్రాణాలని దేవుని కొరకు కోల్పోయారు, ఉన్నతంగా దేవుని కొరకు బ్రతికారు. అందుకే ఈరోజు కూడా రాజా నీకైనను నీ ప్రతిమకైనను మొక్కనే మొక్కం. ఇందు మూలంగా నీకు తెలియజేసేది ఏంటంటే, నీ శాస్త్రానికి మేము అంగీకరించము.
మా దేవుడు రక్షించుటకు జీవం కలిగిన దేవుడు. ఒకవేళ రక్షింపకపోయినాను సరే నీకు మొక్కనే మొక్కం. హల్లెలూయా. దేవుడు వారి మాట విన్నాడు. దేవుడు ఘనంగా వారి మధ్య చెప్తున్నప్పుడు ఎంతమంది రాజు, సైన్యము, సైన్యాధిపతి, సహస్రాధిపతులు, ప్రజలందరి ముందు దేవుణ్ణి గణపరిచారు. మా దేవుడు రక్షించినా రక్షింపకపోయినా, మా దేవుడు బువ్వ పెట్టినా, తిండి పెట్టినా, తిండికి పెట్టకపోయినా, మా దేవుడు బ్రతికించినా బ్రతికించకపోయినా మేము ఆరాధించే దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, ఆయన్నే సేవిస్తాం, ఆయనే మా దిక్కు, ఆయనే మా ఆధారం అని చెప్పారు. దేవుడు సమస్య అక్కడ పరిష్కారం చేశాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో పడిన తర్వాత ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. వాళ్ళు గణపరిచారు, వీళ్ళు గణపరచబడ్డారు. వీరి దేవుడే జీవం కలిగిన దేవుడు, వీరి దేవుడే పూజార్హుడు, వీరి దేవుడే సైన్యములకు అధిపతి అయిన దేవుడని నిరూపించబడింది. ఈ రోజున నా జీవితంలో సృష్టికర్త అయిన దేవుడు ఎలాంటి వాడో మనం చేసే భక్తిలో, మనం చేసే విశ్వాస జీవిత యాత్రలో మన వ్యక్తిగతంగా దేవుడిని గణపరచాలి. అందుకే ఈ రోజున గుర్తుపెట్టుకోండి, నువ్వు ఘనంగా ఆచరిస్తే, ఉన్నతంగా ఆచరిస్తే, ప్రీతికరంగా ఆచరిస్తే, అది ఘనమైనదిగా నీ దేవుడిని నువ్వు సేవిస్తే నీ జీవితం కూడా ఆనందంతో స్టార్ట్ అయ్యి ఉన్నతమైన స్థితికి వెళ్ళతుంది. ఈ రోజైనా సరే దేవా ఘనమైనది, 6 రోజులే పని చేయాలా, 6 రోజులే ఓటీలు చేయాలా, 6 రోజులే తిప్పలు పడాలా. 7వ రోజు నీవు ప్రతిష్ఠించిన దినం, 7వ రోజు నీవు ఏర్పాటు చేసిన దినం, 7వ రోజు పరిశుద్ధ జనముగా సర్వజనులు సమకూర్చడానికి ఏర్పాటు చేసి నియమించిన శ్రేష్టమైన దినం. దాన్ని నేను తప్పను, దాన్ని నేను ఉల్లంఘించను, దాన్ని నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేజాచిపోను, వదులుకోను. ఆచరిస్తా, ఘనంగా ఆచరిస్తా. నువ్వు చెప్పావే, ఘనంగా ఆచరిస్తే, నా పని మానేస్తే నేను తిప్పలు పడాలా, జాబు చేసుకోవాలా, సంసారం చేసుకోవాలా, జీవితాన్ని నడిపించుకోవాలా. కానీ నువ్వు చెప్పావు 6 రోజులు పని చేయమన్నావు. 7వ రోజు నీ సన్నిధికి వస్తానయ్యా, 7వ రోజు నిన్ను మహింపరుస్తానయ్యా, 7వ రోజు నీకు విలువిస్తానయ్యా, 7వ రోజు నా హృదయంలో నిన్ను పెట్టుకుని నిన్ను ఆరాధిస్తానయ్యా. నన్ను దీవించవా, నన్ను హెచ్చించవా, నన్ను గణపరచవా అంటే నీ పరిస్థితి ఎంత ఉన్నతంగా ఉంటుంది. ఆలోచి, ఎంత ఉన్నతంగా ఉంటుంది. దయచేసి మూర్ఖంతో బతకొద్దు. ఇంకా మూర్ఖ ఆలోచనలు, దేవుడు పెట్టిన నియమ నిబంధన ఏవైతే క్రమం ఉందో దాన్ని ఉల్లంఘించితే నీవు పొందుకునేది ఏమీ లేదు, ఏమీ లేదు. దేవుడు అంటే అలగటం, విలువ ఇవ్వకపోతే అలగటం, ప్రయారిటీ ఇవ్వకపోతే అలగటం, రెస్పాన్సిబిలిటీ నాకు నాదే ఉండాలని అక్కడ నీ ప్రాధాన్యత లేకపోతే అలిగి వెళ్ళిపోవటం. నీవు నీ వ్యక్తిగతంగా దేవుణ్ణి కలుసుకోవటానికి, దేవుని సన్నిధిలో ఉండటానికి, దేవుడు నిన్ను చూసి నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు ఏర్పాటు చేసిన స్థలము, దేవుడు పరిశుద్ధపరిచినటువంటి నియమాన్ని నువ్వు ఉల్లంఘిస్తే నీకు నువ్వేమీ చేసుకోలేవు. ఇది నిత్య సత్యం. ఎందుకంటే ఈ ఆరాధనకి యజమానుడు ఆయన. హల్లెలూయా. యజమానుడు ఆయన, ఆయన ప్రభు అయి ఉన్నాడు. చచ్చినాటికే విగ్రహాలకే వేరే వాటికి ఎంత ప్రాధాన్యత ఇస్తుంటే సజీవుడిగా తిరిగి లేచిన నీ దేవుడికి నువ్వు ఎంత ఆరాధన చేయాలి, ఎంత గణపరచాలి, ఎంత స్తుతించాలి, ఎంత కొనియాడాలి. అందుకే ఇందాక ఒక భక్తురాలు పాట పాడింది, చావు బ్రతుకుల్లో ఉంటే అద్భుతమైన పాట. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా, నే ప్రేమించేదా, ప్రేమించేదా, నే ప్రేమించేదా, నా ప్రాణమున్నంత వరకు, ఈ మట్టిలో చేరే వరకు, నా ప్రాణం నంత వరకు, నీ మహిమలో చేరే వరకు ఆరాధించెదా యేసు రాజా, నిన్నే ఆరాధించెదా యేసు రాజా, నిన్నే
ఆరాధించేదా, ఆరాధించేదా, నేను ఆరాధించేదా, ఆరాధించేదా, నేను ఆరాధించేదా, ఈ ప్రాణం ఉన్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు, నీ ప్రాణం నంత వరకు, నీ మహిమలో చేరే వరకు. తన ప్రాణం పోతున్న సమయంలో డెలివరీ అయిన తర్వాత సిజరిన్ చేసి లోపల కత్తిరి పెట్టేసి కుట్టేస్తే 1 month తర్వాత లోపలంతా ఇన్ఫెక్షన్ అయిపోయి పాడైపోయిన పరిస్థితిలో ప్రాణం ఉంటే నీ కొరకు బ్రతుకుతున్నాయా అని ఆ యొక్క బెడ్ మీద హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసే థియేటర్లో ఆ పాట పాడుకుంది. ఈరోజు ఇంకా ఆమె సజీవంగా ఉంది, ఉప్పల్లో ఉంది, దేవుని కొరకు బ్రతుకుతుంది. హల్లెలూయా. నీ వల్ల దేవునికి ఘనత ఎక్కడొచ్చింది? నీ వల్ల ఒక పాట ద్వారా, ఒక స్తుతి ద్వారా, ఒక ఆరాధన ద్వారా, దేవుని కార్యముల ద్వారా, ఇదిగో ఈ పని ద్వారా నా దేవుడిని నేను ఈ విధంగా ఘనపరుస్తున్నా. నేను పాట పాడితే, నేను స్తుతి చేస్తే, నేను ఆరాధన చేస్తే, నేను ఈ పని చేస్తే, ఆ పని చేస్తే, అది నా వల్ల నా దేవుడు హల్లెలూయా ఆనందిస్తాడు, సంతోషిస్తాడు, గొంతులు వేస్తాడు. ఆ పని నేనే చేస్తే నా దేవునికి ఎంతో సంతోషం. సో దాని కొరకు నేను తీర్మానం తీసుకుని దేవుని కొరకు బ్రతుకుతా అన్నది ఏది ఇక్కడ కనపడితే చాలు, ఇక్కడ చూపించుకుంటే చాలు. ఇక్కడ కనపడితేనే ఘనత అనుకుంటే వ్యర్థం. ఇక్కడ నుంచోటానికి ఎన్ని తిప్పలు ఉంటాయో మీకు తెలుసా? ఎన్ని వేదనలు ఉంటాయో, ఎన్ని కష్టాలు ఉంటాయో, ఎన్ని రోదనలు. ఇప్పుడు మంచిగా షర్టు ప్యాంట్ వేసుకున్నాం, దీని లోపల ఎన్ని ముళ్ళు గుచ్చుకుని ఉంటాయో, ఆ ముళ్ళు ఎన్ని గుచ్చుకుని పుళ్ళుగా ఉండి మానసికంగా చచ్చేంత వరకు ఎన్ని చంపే మాటలు ఉంటాయో అవి మీకు తెలియదు. సేవలో నడిచే వాళ్ళకి తెలుస్తాయి, సేవలో కలిసి నడిస్తే మీకు తెలుస్తుంది. ఇవన్నీ భరిస్తూ దేవుని సన్నిధిలో దేవుని మహిమ కొరకు బ్రతకమని దేవుడు ఉచితంగా మీకు రక్షణ ఇచ్చి, ఆనందం ఇచ్చి, సంతోషం ఇచ్చి, కడుపు నిండా తిండి పెట్టి, అన్నీ సమకూర్చి, ఏది లేకుండా సఫిషియంట్ ఇన్కమ్స్ ఇస్తే కనీసం ఆదివారంలో 2 గంటలు కూడా ఆరాధించడానికి విలువ ఇవ్వకుండా జీవించే నీ జీవితం ఇంకా ఆ ధనవంతుడు బ్రతికితే ఆ బ్రతుకు ఉపయోగమా? ఆ బ్రతుకు నీకు అవసరమా? అలాంటి జీవితం ఎందుకు? నువ్వు దేవుని స్తుతించినప్పుడు, దేవుని గణపరిచినప్పుడు, దేవునికి నువ్వు విలువైనప్పుడు దేవునికి నీవేం ఉపయోగం? దేవునికి నీవేం ఉపయోగం? దయచేసి నాకు కొంచెం టైం ఇచ్చారు, దయచేసి గుర్తుపెట్టుకోండి. దేవునికి విలువ ఇవ్వకపోతే నీకు విలువ ఉండదు. దేవుని నువ్వు ఘనంగా గణపరిస్తే యెషయా గ్రంథం 58:13-14 ఉంచుగా ఉన్నతమైన స్థలములో యాకోబు స్వాస్థ్యము నీ అనుభవంలోకి తీసుకొస్తా హల్లెలూయా అని చెప్పిన మాటలు దేవుడు నీతి కలిగిన న్యాయాధిపతి పుటమ వేయబడిన మాట. ఆ మాట నువ్వు అంగీకరిస్తే నీ బ్రతుకు చక్కగా ఉంటుంది 2025లో. అలాగే ఇష్టానుసారంగా, నీ చిత్తానుసారంగా, నీ మనసుకు వచ్చినట్టు జీవిస్తే ఇన్నాళ్ళు ఎలా బ్రతికావో ఈ ముందు కూడా అలాగే బ్రతుకుతావు. గుర్తుపెట్టుకో, ఆజ్ఞ జారీ చేయబడింది, నియమం చెప్పబడింది, వాక్యం వెల్లడి చేయబడింది. క్రమం పాటిస్తే ఆశీర్వాదం, క్రమం తప్పితే నథింగ్. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.